Shilparamam Andi Art, Crafts and Cultural Society Government of India. ఈయన చూడండి, మనమైతే ఇప్పుడు శిల్పారామంకి అయితే వచ్చాం కడపకి. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్నేమ్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన వీడియో ఈరోజు శిల్పారామం పార్క్ వచ్చామండి మేము. ఓకే, శిల్పారామం పార్క్ మొత్తం విజిట్ చేస్తాము, మొత్తం చూస్తూ ఉండండి. ఆల్రెడీ ఈరోజు చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. ఈరోజు ఈవినింగ్ కూడా అయిపోయింది. చూద్దాం మనం వీడియో ఎంత అయితే అంత కవర్ అయితే చేసేద్దామన్నమాట. కడప అండి, ఇది కడపలో ఉంది మనకు శిల్పారామం. బైపాస్ అయితే మన రోడ్డు ఇలా ఉంటుందన్నమాట. మనకు పార్క్ ఎదురుగా అయితే ఇలా ఉంటుందన్నమాట. ఓకే, మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి పార్క్ అయితే మొత్తం విజిట్ చేసేద్దాం. అలాగే ఇక్కడ పార్కింగ్ చూడండి, మనకు వెహికల్ పార్కింగ్. ఈరోజు సాటర్డే కాబట్టి ఆల్మోస్ట్ ఎవరు లేరు, పబ్లిక్ అయితే చాలా తక్కువ. అలాగే మనం వీడియో మొత్తం చేద్దాం, వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. మనమైతే ఇప్పుడు ఎంట్రీ అవ్వబోతున్నాం అనమాట. ఇక్కడ చూడండి టికెట్ కౌంటర్స్ అక్కడ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి ఎదురుగానే మనకు ఎంట్రీలో 2 ఏనుగులు ఉన్నాయండి. 2 ఏనుగుల మీద 2 తాతలు ఉన్నారు. ఈవినింగ్ టైం కదా, సో లైటింగ్ చాలా తక్కువగా వస్తుంది. అలాగే ఇక్కడ జిమ్ ఉంది చూడండి, జిమ్ బోర్డ్. సో చాలా బాగుంది. కడపలో ఉంది, పులివెందులో ఉంది, చాలా చోట్ల ఉందండి. మనకు చోట్ల అయితే ఉందన్నమాట. మనకు ఫొటోస్ కూడా దిగేద్దామా మనం. అలాగే సో ఇదైతే మనకు టికెట్ కౌంటర్ అండి. ఇది మనకు ఎంట్రన్స్. ఇక్కడేవో కొత్తగా కట్టారండి, ఇంతకుముందు లేవు ఇవన్నీ. మేము ఇంతకుముందు వచ్చాము, అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏమో వచ్చాము ఒకసారి. ఇవన్నీ కొత్తగా కట్టారు, ఇవన్నీ లేవు అప్పుడు. ఇప్పుడైతే చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. కడప శిల్పారామం అండి. సాటర్డే కదా ఈరోజు, చాలా మంది జనాలు, పబ్లిక్ అయితే తక్కువ. సండే అయితే మనకు ఆర్కెస్ట్రా ఉంటుంది, ఇక్కడ సాంగ్స్ అవన్నీ పెట్టింటారు. చాలా బాగుంటుంది సండే రోజు అయితే మనకు. సేమ్ ఇలాగే మనకు పులివెందులో కూడా ఉందండి, సేమ్ పార్కు. యాక్చువల్లీ ఈరోజు 2 వీడియో షూట్స్ కాబట్టి మనకు చాలా టైర్డ్ అయిపోయాము, ఈవినింగ్ అయిపోయింది. ఎలాగా వచ్చాము కదా, అలాగే ఇంకోటి వీడియో కూడా కవర్ చేయాలనేసి మనం ఈరోజు 2 వీడియోస్ అయితే చేస్తున్నాం. ఆయనకైతే నేను పర్మిషన్ తీసుకున్నాను, ఆయనకైతే లోపలికి రావచ్చు అన్నారనమాట. ఆయన వచ్చేస్తారు, ఇక వెహికల్ తీసుకొని వచ్చేస్తారు ఆయన. అంతవరకు మనమైతే షూట్ స్టార్ట్ చేసేద్దామనేసి నేను స్టార్ట్ చేసేసాను. ఇది సండే రోజు అయితే ఇక్కడ మ్యూజిక్ పెట్టి వాటర్ అయితే చాలా పైకి వరకు వస్తాయండి. ఇక్కడ మనకు మోటార్ ఆన్ చేస్తారనమాట. ఇక్కడ ఇవన్నీ చార్ట్స్. 12D మినీ థియేటర్ అంట అండి. థియేటర్ ఉందంట చిన్నపిల్లలకి. ఇక్కడ ట్రైన్ కూడా ఉందండి ఇప్పుడు రీసెంట్గా. ఓ చాలా బాగుంది అయితే. టికెట్ 80 రూపీస్ అంటండి మినీ థియేటర్లోకి. ఎవరు వెళ్తారు? ఇక్కడ టికెట్ 80 రూపీస్ చిన్నపిల్లలకి. అక్కడ వేసారు చూడండి బొమ్మలు అవన్నీ. ఆయన కూడా వచ్చేస్తారు ఇక్కడ నాకు తెలిసి. వెహికల్ ఆయనకి అలో ఉందని చెప్పేశారు కదా, సో నేను మీకు ఒకటి చూపిస్తాను, అలాగే ఉండండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇవైతే మనకు రియల్గా కనిపిస్తాయి చూడండి. రియల్ అనుకోవాలి మీరు, అలా ఉంటుంది కానీ బొమ్మలండి అవి. ఇక్కడ చిన్నపిల్లల థియేటర్ అండి, అదే ఇంతకుముందు చూపించాను కదా నేను. ఇప్పుడైతే చూడండి, లైటింగ్ వేసిన తర్వాత అయితే ఒక లుక్ అయితే చాలా బాగుంది. 80 రూపీస్ పర్ పర్సన్కి టికెట్. ఇక్కడ చైల్డ్ అయినా ఓకే, అడల్ట్ అయినా ఓకే, 80 రూపీస్ పర్ టికెట్. చాలా బాగుంది. అలాగే చిన్నపిల్లల ట్రైన్ కూడా ఉంది చూడండి, ఎంత బాగుందో ముద్దుగా. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా డబ్బులు ప్యాకెట్ అయితే ఖాళీ అయిపోతాయి అన్నమాట. చాలా బాగుందండి ఇక్కడ. ఈ వాటర్ అయితే రేపు సండే కదా, బాగా ఇక్కడ మౌంటైన్ లాగా ఉంటుంది. మీరు చూడండి, వాటర్ మౌంటైన్ హైట్.
కూరగాయలు అమ్ముతున్నారు ఆంటీస్. చూడండి ఇక్కడ ఎవరైనా అమ్మమ్మ నాయనమ్మ ఎవరన్నా ఉంటే చెప్పండి. ఈ అమ్మ ఎవరు, ఈ అమ్మ ఎవరు, ఆ తాతయ్య ఎవరు, ఆ బాబు ఎవరు అన్నీ చూడండి. కూరగాయలు అన్నీ ఉన్నాయి. ఎవరికేం కావాలో నాకు చెప్పండి, డెలివరీ ఇచ్చేస్తాం ఫ్రీగా మేము. చాలా బాగుంటుందండి ఇక్కడ. నాకు భలే నచ్చుతాయి ఈ బొమ్మలు అయితే. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఇంతకుముందు వీడియో ఖచ్చితంగా తీసుకెళ్లేదాన్ని నేను. సో కుమార్ అన్న చూడండి కుండలు తయారు చేస్తున్నారనమాట. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. చాలా బాగుందండి కదా. ఎంతమంది కడప శిల్పారామం పార్క్ అయితే. ఇక్కడ చూడండి జ్యువెలరీస్ ఉన్నాయి. ఎవరో అంటే చిన్నగా నడుచుకుంటూ వస్తుంది. అక్కడ కూడా ఒకటి ఉంది. సో చాలా బాగుంది. అంటే ఇప్పుడు రీసెంట్గా ఎగ్జిబిషన్ లాగా కూడా పెట్టారండి ఇక్కడ. చాలా బాగుంది. నేను అనుకోలేదు ఇంతకుముందు ఇలా ఉంటుందని. ఎగ్జిబిషన్ లాగా కూడా పెట్టారు ఇక్కడ. చాలా పెద్దగా ఉంది ఇది గ్రౌండ్. పులివెందుల పార్క్ అయితే చిన్నగా ఉంది, ఇదైతే చాలా పెద్దగా ఉంది. ఇది గ్రౌండ్ మనకు పులివెందులలో ప్లేస్ తక్కువగా ఉంది, కానీ అది కూడా బాగుంది. ఫస్ట్ మనకు పులివెందులే అనుకుంటా ఓపెన్ అయింది, మళ్ళీ కడప. పులివెందులు కూడా టూ టైమ్స్ చూశాను నేను, 2-3 టైమ్స్. చూడండి ఎవరో రీల్స్ తీస్తున్నారు, ఇన్స్టా రీల్స్. చిన్నపిల్లల పార్క్ అండి ఇది. ఇక్కడ డాషింగ్ కార్స్ అంట అండి. పిల్లలకి అయితే స్విమ్మింగ్ పూల్, బోటింగ్ పెట్టారు. చిన్న బోటింగ్ కూడా పెట్టారు. కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, డ్రాగన్ ట్రైన్స్, కార్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అలాగే మనకు ప్లేన్స్, హెలికాప్టర్స్, ప్లేన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ మా ఆయన కూడా ఉన్నాడు. ఇక్కడ ఉన్నారు మా ఆయన. ఫస్ట్ మా ఆయన పర్మిషన్ కోసం నేను ఎతుకుతూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఆయన నడవలేరు, ఇంకా నేను ఆగలేను. నేనైతే వీడియో తీసేయాలి, ఆయనైతే నేను నడవలేను అంటారు. ఇంకేం చేయాలి? ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన కోసం ఫస్ట్ పర్మిషన్ తీసుకుంటా. ఏమంటే ఎక్కడికి వెళ్ళినా కానీ పర్మిషన్ అయితే ఖచ్చితంగా ఇస్తారు ఆయనకి ఇచ్చారని నేనైతే దాన్ని సద్వినియోగం చేసుకోను. నేనైతే నడుచుకుంటూనే వెళ్ళి నేనైతే వీడియో తీసుకుంటానమాట. ఆయనైతే నా ఎనికింటైతే వీడియో కోసం ఇలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటారనమాట. సో చూస్తుండండి ఇలాగే వీడియో. ఇంకా అటు సైడ్ ఉంది మనకు వీడియో చేయడం. ఇక్కడ చిన్న పిల్లల పార్క్లో చాలా చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ పిల్లల్లాగా ఎంజాయ్ చేయడం ఎంతమందికి ఇష్టం ఇలా ఎంజాయ్ చేయడం. సో ఇక్కడ చూడండి స్నాక్స్ అవన్నీ కూర్చొని తినడానికి చాలా బాగా కట్టి పెట్టారనమాట. మనకు చిన్న టెంటిల్లాగా. ఇక్కడ కూడా ఒక ఫ్యాన్సీ, ఇక్కడ కూడా ఒక ఫ్యాన్సీ. ఇప్పుడైతే చూడండి మనం మినీ థియేటర్ దాటిన తర్వాత మనకు ఆర్కెస్ట్రా గ్రౌండ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ కూడా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడేనండి మనకు వీక్లీ వన్స్ ఆర్కెస్ట్రా అయితే పెడతారు. ఈ రోజు అయితే ఇలా ఉంది కదా, రేపు చూడండి ఇది హంగామాగా ఉంటుంది. ఇక్కడైతే ఎంతమంది చూశారు? ఇక్కడ కామెంట్ చేయాలి ఎంతమంది చూశారు. మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుందండి ఇది. చాలా బాగుంటుంది. సో చూడండి అయితే ఎక్కేద్దాం ఇప్పుడు. వామ్మో ఈరోజు అన్ని స్టెప్స్ ఎక్కి సాలైపోయింది. ప్రైవేట్ పార్టీస్ జరుగుతున్నాయి ఇక్కడ. అటు వెళ్దాం మనము.
అక్కడ చూడండి మనకు బోటింగ్ అండి. అక్కడ బోటింగ్ ఉంది. అక్కడ అలాగే చూడండి నలుగురు అన్నదాతలు పడవ అయితే నడిపినట్టు బొమ్మలు అయితే చేసి పెట్టారు ఇక్కడ. ఇక్కడైతే తాగే వాటర్, డ్రింకింగ్ వాటర్ అండి. చూడండి మంచినీళ్ళు బాగుంటాయండి ఇక్కడ. సో ఇదేనండి మన కడప పార్క్ అయితే చూశారు కదా. ఇలా ఉంది మన పార్క్, చూసేశారు కదా. సో మన వీడియో కనుక నచ్చినట్లయితే మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా పెట్టండి.